అది వరకు ఇశ్రాయేలీయులంతా కూడా 12 గోత్రాలు ఒకే జనాంగము. అయితే ఆ జనాంగంలోని లేవి గోత్రాన్ని ప్రత్యేకిస్తాడు ఆయన కోసం, యాజకత్వం కోసం. ఇప్పుడు ఏమైపోయిందంటే 2 జనాంగాలు అయిపోతాయి. అంటే సామాన్యమైన జనులు, ప్రత్యేకించబడిన జనులుగా ఇక్కడ దేవుడు వాళ్ళని మరి డివైడ్ చేస్తూ వచ్చినాడు. అయితే ఈ రోజుల్లో మనము దీన్ని మరి క్రైస్తవత్వానికి మరి లోకంలో ఉన్న దానికి మనం ఎలా అనువాదించుకోవాలి? ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మరి ఆదాము ద్వారా వచ్చినటువంటి జనాంగం. ఆ తర్వాత ఇప్పుడు ఆ రోజుల్లో లేవీలను ఏ విధంగా అయితే ఆ ఒక్క జనాంగంలోనే దేవుడు ప్రత్యేకించాడు, ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని ఈ లోకంలో ఉన్న జనుల్లో నుండి క్రైస్తవులుగా ప్రత్యేకిస్తున్నాడు. అంటే ఆ రోజుల్లో లేవీలను ప్రత్యేకించాడు, ఈ రోజు క్రైస్తవులుగా ప్రత్యేకిస్తున్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ జనాంగంలో ప్రత్యేకించబడిన జనము సామాన్యమైన జనము. ఈ రోజుల్లో ప్రపంచమంతటికి ప్రత్యేకించబడిన జనం ఎవరు అంటే క్రైస్తవులుగా చేయబడుతున్న వాళ్ళు. ఈరోజు సామాన్యమైన జనం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు. అయితే దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి. ఏంటంటే ఆ రోజుల్లో లేవీలు ఎందుకు ప్రత్యేకించబడ్డారంటే ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య యాజకత్వం చేయాలని ప్రత్యేకించబడ్డారు. అలానే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చిన వీళ్ళందరి పాపాలను నేను భరిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ లేవీల ఈ రోజు ఈ లోకంలో ఉన్న సామాన్యమైన జనానికి ప్రత్యేకించబడిన క్రైస్తవులమైన మనము దేవునికి వీళ్ళకి మనం యాజకత్వం చేయడానికి నియమించబడ్డాం. మనల్ని మరి ప్రతిష్ఠించుకొని మరి యాజకత్వం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి కృపను దేవుడు మనకి దయచేయండి.